సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి జిల్లాలో పార్లమెంట్ సభ్యులుగా ఎలా గెలిపించుకోబోతున్నారని అనుకోవచ్చు? తప్పకుండా తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతోటి సునీత మహేందర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకు అంటే నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. వారు 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి మహిళల తరఫున మహిళల కోసం ఎన్నో పనులు చేశారు. మరి వారి కుటుంబం నుంచి కూడా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా ఎప్పుడు కూడా వారి కుటుంబం అంతా ప్రజాసేవలోనే ఉంటుంది. వాళ్ళకి ప్రజల సమస్య మీద ఒక అవగాహన ఉంది సునీత మహేందర్ రెడ్డి గారికి. మరి వారి కుటుంబం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక మరి రేవంత్ రెడ్డి గారి ద్వారా జాయిన్ అయ్యి మరి ఎంపీ టికెట్ రావడం ద్వారా మల్కాజ్గిరి పార్లమెంటరీలో అత్యధిక మహిళా ఓట్లు ఉన్నాయి. మరి యాక్చువల్గా ఇది జనరల్ సీట్లో కూడా ఒక మహిళకి మరి రేవంత్ రెడ్డి గారు గౌరవించి మహిళల పక్షపాతిగా మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆవిడ గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కుత్బుల్లాపూర్, మా మల్కాజ్గిరి పార్లమెంటరీ మహిళలందరిపైన మరి గర్వంగా మహిళల ఆత్మగౌరవంతో తలెత్తుకోనే విధంగా మహిళను గెలిపించుకోవాల్సిన మా మహిళలందరిపైన ఉంది. కాబట్టి ప్రతి మహిళ కూడా మరి వారి సేవని మరి పొందాలి అంటే సునీత మహేందర్ రెడ్డి గారు మరి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. వారు పొలిటికల్గా కూడా ఎంతో అనుభవం ఉంది. కంపల్సరీ వారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మరి ఈరోజు బీజేపీ పార్టీ చూస్తే మరి వారు ఎంతసేపు కులాల్ని, ప్రాంతాల్ని, మతాల్ని విభజించి పాలించే విధంగా బ్రిటిష్ పాలన ఆ రోజు ఎలా ఉందో అలా చేయాలని చూస్తూ ఉన్నారు. మరి మళ్ళా కూడా బీజేపీ వస్తే ఇంకా ఏ పార్టీ కూడా ఉండదు. మరి ఈరోజు ఆ రోజు కేసీఆర్ కూడా అంతే. మరి సెంటిమెంట్ అనేది అడ్డం పెట్టి ఆయన అధికారంలోకి వచ్చి మరి అదే విషయాన్ని మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా భక్తి, మరి రేవంత్ రెడ్డి గారు మరి భక్తి, మరి దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. అది నిజంగా ప్రజలు కూడా మరి ఆ రోజు కవిత కూడా అంతే. బతుకమ్మల పేరు చెప్పి, బతుకమ్మ చీరల పేర్లు చెప్పి లక్షల కోట్లు దోచేసింది. ఆ స్కామ్ తీస్తే కూడా ఈరోజు బాటిల్ స్కామ్ కంటే కూడా చీరల స్కామ్ చాలా వస్తుంది బయటికి. మరి ఇలాంటి పార్టీలు నమ్ముకోకుండా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల తరఫు నుండి పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం సునీత మహేందర్ రెడ్డి గారిని కంపల్సరీ గెలిపించుకుంటాం.